తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోల్స్తే అవినీతి నిర్మూలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందుందని చెప్పవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు 24 అవినీతి పరమైన కేసులను నమోదు చేశామని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలోని అవినీతి నిరోధక శాఖ ప్రజలను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అవినీతికి పాల్పడే అధికారులకు పఠిస్తున్నారని తెలిపారు. ఇక ప్రజల దగ్గర ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుపనుంటున్నట్టు ఏసీపీ డీఎస్పీ కరీంనగర్ విజయ్ కుమార్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రము రోజు చూసుకున్నట్టయితే అవినీతి మాత్రం పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి అవినీతికి సంబంధించిన అధికారులను గాలం వేసి పట్టుకుంటున్నారు. అవినీతి నిరోధక శాఖ సంబంధించిన అధికారులు అయితే వారు ప్రజలకు అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నారు. అదేవిధంగా అవేర్నెస్ తీసుకురావడంతో కేసులు పెరిగాయని చెప్పేసి అంటున్నటువంటి డిఎస్పీ గారితో మనం ఉన్నాము. కరీంనగర్ ఉమ్మడి జిల్లా సంబంధించిన డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, డిఎస్పీ కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో అండి. మన కరీంనగర్ జిల్లాలో, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 డిస్ట్రిక్ట్స్. ఈ 4 డిస్ట్రిక్ట్స్ కి ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసర్, ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్స్ లేకపోతే మన సర్పంచ్లు, ఈ ప్రైవేట్ గవర్నమెంట్ గ్రామీణ బ్యాంకులు, ఇలా గవర్నమెంట్ కి సెమీ గవర్నమెంట్ ఆఫీసెస్ వేర్ ట్యాక్సెస్, మనం నార్మల్ ప్రజలు పే చేసే ట్యాక్సెస్ మీద వాళ్ళ జీతాలు వస్తాయో వీళ్ళందరూ కూడా మా పరిధిలోకి వస్తారు. వీళ్ళందరూ ఎవరైనా వాళ్ళ జీతం కాకుండా, వాళ్ళు చేయవలసిన పని చేయకుండా, లంచాలు రూపేనా ఏమన్నా మిమ్మల్ని డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉందండి, 1064. ఈ 1064కి మీరు కంప్లైంట్ చేసిన ఎనీ టైం కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటాము. కంప్లైంట్స్ మీకు యాక్సెప్ట్ చేస్తాము. మేము మళ్ళా కాల్ చేసి మీ దగ్గర మీకు అన్ని భరోసా ఇచ్చి మేము అవినీతిని అరికట్టడానికి ప్రయత్నిస్తాము. అయితే ప్రస్తుతం మనం చూసినట్టయితే కొన్ని వ్యవస్థలు మాత్రము ఏజెంట్ల ద్వారా కమిషన్లు కానీ ఇటు డబ్బులు కానీ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏజెంట్లకు కూడా ఏ విధంగా నష్టం జరిగే అవకాశం ఉన్నది, అదేవిధంగా కంప్లైంట్ దారుడికి మీకు ఏ రకంగా మీరు భరోసా ఇవ్వగలుగుతారు? ఇప్పుడు యాంటీ కరప్షన్ మన మాన్యువల్ ప్రకారంగా లంచం తీసుకునేవాడు నేరస్తుడు, ఇచ్చేవాడు నేరస్తుడు. ఈ బలవంతంగా ఇప్పుడు అవసరానికి మనం ఇంకా ఏం చేయలేం, తగినట్టు మనం ఇవ్వాల్సి వస్తుంది. జబర్దస్తికి మనం పని చేయకపోతే, వాళ్ళ పైసలు ఇవ్వకపోతే పని అవ్వట్లేదు అని అనుకున్న టైంలో మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు తీసుకోండి. మేము చెప్పినట్టు అవన్నీ చేస్తే మనం దాన్ని పట్టి చేద్దాము. ఇంకొకటి మీరు అన్న థర్డ్ పార్టీ ఏజెంట్స్ కానీ వాళ్ళకు కూడా ఇంకో సెక్షన్ ఉంది, సెక్షన్ 12 ఉన్నది. దాని ప్రకారంగా మనం వాళ్ళని కూడా అబెటర్ కింద అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాత్రం చూసుకుంటే తెలంగాణలో నెంబర్ 1 గా ఉన్నది. అంటే 24 కేసెస్ తోటి నెంబర్ 1 గా ఉన్నది. అంటే ప్రజలకు అవేర్నెస్ తోటి నెంబర్ 1 వచ్చిందా, లేదంటే అవినీతి అనేది పెరిగిపోయిందా? క్లారిటీ. అవినీతి పెరగడము అంటే అది నేను అవినీతి పెరిగిందా కాలేదని చెప్పడం కష్టం. ప్రజలు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ ఉత్తర తెలంగాణలో ప్రజలు మంచి యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మనం చెప్పినట్టుగా యాక్ట్ చేస్తున్నారు. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు పబ్లిక్ ప్రెజెంట్. అయితే ప్రస్తుతానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రము అవినీతి నిరోధక శాఖ మాత్రం కొరడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే 1064 నెంబర్ కాల్ చేసేసి సమాచారం అందిస్తారో వారి సమాచారం గోప్యంగా ఉంచి వారికి తగిన న్యాయం చేసే విధంగా అయితే చూస్తామని చెప్పేసి తెలంగాణ జిల్లాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే 24 కేసులతోటి కరీంనగర్ జిల్లా మాత్రం ముందుంది. అవినీతి నిరోధక శాఖ పటిష్ట బందోబస్తు తోటి ఎవరైతే కంప్లైంట్ దారు ఉంటారో అతనికి న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పేసి అయితే తెలుపుతున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్ జిల్లా. దొంగతన